సింహరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో కొంత ఆందోళనకు అవకాశం ఉంది. అందువలన కొంత ధ్యానము, వ్యాయామ ప్రాణాయామాలు వీటిని ఆచరించడం ద్వారా ఆ ఆందోళనను జయించగలుగుతారు. మీరు మాట్లాడే తీరు ఇతరులకు మీ యందు గౌరవాన్ని పెంపొందించేదిగా ఉంటుంది. తద్వారా ఇతరులను మీరు సలహా అడిగినా లేక సహాయం అడిగినా, వారికి మీరు సలహా చెప్పినా అవన్నీ కూడా సత్ప్రయోజనాలనిచ్చేవిగా ఉంటాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది, అవసరాలకి లోటు లేకుండా నడిచిపోతుంది. అలాగే వాహనాలకు సంబంధించి కొంత జాగ్రత్త అవసరము. కొత్త వాహనాలను కొనుగోలు చేయడం, వాయిదా వేయడం మంచిది. ఆ విధంగానే సమయానికి ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోగలుగుతారు. ఆరోగ్య సమస్యల్ని అధిగమించడం కోసం క్రీమ అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించడం మంచిది. మీ పిల్లలకు కూడా కొంత ఆలోచనాపరంగాను, విద్యాపరంగాను కూడా సాధించే విజయాలు మీకు ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. వారి యొక్క కృషిని మీరు ప్రోత్సహించడం ద్వారా వారు మరింత కృషితో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. శత్రువులను మీరు జయించగలుగుతారు. శత్రువులు మీకు ఏమీ అపకారం చేయలేరు. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. ముఖ్యంగా స్త్రీలు అభివృద్ధిని సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలోనూ, అనుకోని ఖర్చుల విషయంలోనూ ఎక్కువ జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యపరంగా క్రీమచ్యుతానంత గోవింద జపం చేసుకుంటాం, కానీ అనుకోని ఖర్చుల విషయంలో కొన్ని అవసరమైనవే అవుతాయి. కాబట్టి 2-3 మార్గాలలో ధనాన్ని సమకూర్చుకోవడం అనేటువంటిది తప్పనిసరి అవుతుంది. అదేవిధంగా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే నామాన్ని జపించడం ద్వారా మీ శ్రమ, కాలము, ధనం వ్యర్థం కాకుండాను, ఈ అనుకోని ఖర్చులకు కూడా సమయానికి డబ్బు సమకూడే విధంగాను రూపొందుతుంది. ఆ మంత్రాన్ని జపించడం తప్పనిసరి.